కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో టెక్స్ట్ బుక్ అందిస్తుంది ఇయర్లీ పాస్ ప్రోని. సో బీట్ ద హీట్ అనేసి మనకు ఈ ఏప్రిల్ 28, 29, 30 ఈ 3 రోజుల్లో ఈ బీట్ ద హీట్ సేల్ ఆఫర్ని అయితే అందిస్తుంది. సో మరి ఈ ఆఫరు 3 డేస్ మాత్రమే ఉంటుంది. 28th స్టార్ట్ అయ్యి మరి సాలేకే ఇంతిజార్ కర్ రహో తో ఇంతిజార్ హూ ఖతం అనేసి మనకు ఈ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రోని అతి తక్కువ ధరకే అందిస్తున్నది టెక్స్ట్ బుక్ యాప్. మరి మన ఛానల్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. జస్ట్ ఓన్లీ 439 రూపీస్కి మీకు 1 year వరకు అన్లిమిటెడ్గా రాసుకోవచ్చు, అలానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ఈ ఇయర్లీ పాస్ ద్వారా బెనిఫిట్, అలానే ఏ విధంగా ఈ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రోని మీరు పర్చేస్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో. సో టెక్స్ట్ బుక్ పాస్ ప్రో, టెక్స్ట్ బుక్ పాస్ అనేసి 2 ఉంటాయండి. మరి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే మీకు 70,000 ప్లస్ మార్క్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ ప్రో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, 17,000 ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ రీఅటెంప్ట్ ఉంటుందండి అన్ని టెస్ట్లకి కూడా. మరి మీకు 499 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు సో మన ఛానల్ కూపన్ కోడ్, అప్లై కూపన్ కోడ్ దగ్గర MACOL అని టైప్ చేసి అప్లైని ఇచ్చేసినట్టయితే మీకు 439 రూపీస్కి చూపిస్తుంది ఇయర్లీ పాస్ ప్రో. 2 years కావాల్సింటే 615 రూపీస్కి. సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. మరి ఇక్కడ అందించేటువంటి మార్క్ టెస్ట్లు కావచ్చు, ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కూడా మీకు 10 లోకల్ లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంటాయండి. అందులో మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మరి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు, SI ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని పర్చేస్ చేయొచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రోని పర్చేస్ చేయండి. మరి జస్ట్ ఓన్లీ 439 రూపీస్కే అవర్ ఛానల్ కూపన్ కోడ్ MACOL. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్ వైజ్ కాకుండా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి, జీకే పార్ట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఐక్యరాజ్య సమితి భద్రత. మరి ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది, అలానే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య, రీసెంట్గా మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి చేంజెస్ ఏమేమి ఉన్నాయి, అలానే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన ఇండియా పర్మనెంట్ మెంబర్ కంట్రీనా, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీనా, సో మరి ఏ విధంగా ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన ఇండియా యొక్క పాత్ర ఏంటి, ఎప్పుడెప్పుడు ఇందులో సమావేశాలకు అధ్యక్షత వహించింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే రీసెంట్గా మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని కొత్తగా చేర్చుతూ సో ఇటీవలనే మనకు కరెంట్ అఫైర్స్ న్యూస్ కూడా వచ్చింది. సో అది కూడా ఈ వీడియోలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది మనకు APPSC, TSPSC, అలానే SSC అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి ముందుగా చూసినట్టయితే మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఐక్యరాజ్య సమితిలో ఇది కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మరి ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాగాలు ఉంటాయి అంటే టోటల్ 6 ఆర్గాన్స్ ఉంటాయండి. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనం ఇక్కడైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి అయితే ఎక్కువగా డిస్కస్ చేయము. జస్ట్ మనకు ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగంగా చెప్పుకుంటాం. మరి అలాంటి భాగాలు ఎన్ని ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో అంటే మొత్తం 6 భాగాలు ఉన్నాయి. బట్ అయితే 5 భాగాలే అని చెప్పుకుంటాము. మరి ఎందుకు ఆ ఒకటి చెప్పుకోమంటే సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. మరి అవి 6 ఏవేవంటే జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, అలానే 2 సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, 3 సెక్రటేరియట్ సచివాలయము, 4 ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి, 5 ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్థిక సామాజిక మండలి, 6వది ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఇవి 6 కూడా ఐక్యరాజ్య సమితిలోని 6 అంగాలు. ఇందులో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ గురించి మనం చెప్పుకోండి, ఎందుకంటే దాని ఉనికిని ఇది కోల్పోయింది. సో ఎందుకు కోల్పోయింది, అసలు దీని గురించి ఎందుకు చెప్పుకోము, 5 ఎందుకు ఉన్నాయని చెప్పుకుంటామంటే ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది దేనికోసం ఏర్పడిందంటే వలస రాజ్యాల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇది ఏర్పడినటువంటిది ట్రస్టీషిప్ కౌన్సిల్. మరి ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి పలావు దేశం అనేది 1994లో స్వాతంత్రం పొందడంతో ఈ మండలి యొక్క లక్ష్యం పూర్తి అయింది. సో దాంతో ఇప్పుడు మనము
ఈ ధర్మకర్తృత్వ మండలి ఆ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది దాని యొక్క ఉనికిని కోల్పోయింది. సో దానివల్ల దాని లక్ష్యం అనేది పూర్తయింది. కాబట్టి ఇప్పుడు మనకైతే ప్రస్తుతం ఈ 5 అంగాలు చెప్పుకుంటాము. సో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ మనం మినహాయిస్తే మిగిలిన 5 అంగాలు జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, సెక్రటేరియట్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, మొత్తం 5 ఆర్గాన్స్ ఉన్నాయి, 5 అంగాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి. అందులో మనం ఈ వీడియోలో ఈ యొక్క భద్రతా మండలి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఈ భద్రతా మండలి గురించి ఎక్కువగా మనకు అడుగుతుంటాడండి. మరి ఈ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పడింది? యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఏర్పడినటువంటిది ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్. ఇది అంతర్జాతీయ శాంతిని అలానే భద్రతను కాపాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆర్గాన్ అంగము ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్. ఇది 24 అక్టోబర్ 1945లో ఏర్పడింది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే న్యూయార్క్ అండి, యునైటెడ్ స్టేట్స్. దీనికి ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క ప్రతినిధి ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. అధ్యక్షుడు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ఆంటోనియో గుటెరస్. మరి ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయి, ఎన్ని దేశాలు ఉంటాయి అంటే మొత్తం 15 దేశాలు ఉంటాయండి. ఈ 15 దేశాలు మొత్తం 15 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అయితే ఈ 15లో 5 మాత్రమే పర్మనెంట్ అంటే శాశ్వత దేశాలు, ఓన్లీ 5 మాత్రమే ఉంటాయి. 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 ఆర్ ద నాన్ పర్మనెంట్ మెంబర్స్. తాత్కాలిక సభ్య దేశాలు 10, పర్మనెంట్ శాశ్వత సభ్య దేశాలు 5. మరి ఆ శాశ్వత సభ్య దేశాలు ఏవేవంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ 5ంటిని పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అంటాము. సో మరి మిగిలిన 10 కంట్రీలు మారుతూ ఉంటాయండి. సో యాక్చువల్గా మనకి ఇప్పుడైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటివి ఇవి, బట్ అయితే కొన్ని చేంజ్ అయ్యాయి. ఆ చేంజ్ అయినవి కూడా మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. సో రీసెంట్గా మనకు జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ 5ంటిని అల్జీరియా, గినియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోన్ అండ్ స్లోవేనియా. సో ఇవి నెక్స్ట్ 2 years టర్మ్కి కూడా నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీగా ఎలక్ట్ చేయడం జరిగింది. అయితే మరి వీటిని ఎవరు ఎలక్ట్ చేస్తారు, వీటిని ఎవరు ఎన్నుకుంటారు నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని అంటే ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని సాధారణ సభ ఎన్నుకుంటుందని, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. సో ప్రతి 1 yearకి 5 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని ఎన్నుకుంటుందండి. మరి ఎలాగంటే 2/3 వంతు మెజారిటీతో. సో జనరల్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 193 దేశాలు ఉంటాయండి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 193 దేశాలు. ఈ 193 దేశాల్లో 2/3 వంతు మెజారిటీ ఏ దేశాలకైతే ఓట్లు వేస్తారో ఆ దేశాలు నెక్స్ట్ 2 year టర్మ్కి ఎన్నికయ్యేటువంటి తాత్కాలిక సభ్య దేశాలు. ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి అని. ఈ 10లో ఎవ్రీ ఇయర్ 5. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకొక 5 ఎన్నుకోండి. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ 5 దేశాలు అనేది డిస్కంటిన్యూ అవుతాయి, కొత్త 5 కంట్రీలు వస్తూ ఉంటాయి. సో ఇలాగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో 2 సంవత్సరాల కాలానికి అంటే ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2 years అండి. ఈ 2 years కాలానికి ఎన్నుకుంటారు. మరి ఇప్పుడు ఎన్నుకున్నటువంటి యొక్క అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోన్ అండ్ స్లోవేనియా. సో ఇవన్నీ కూడా జనవరి 2024 నుంచి వీటి యొక్క పదవిలోకి వస్తాయండి. అంటే తాత్కాలిక సభ్య దేశాలుగా జనవరి 2024 నుంచి వీటి యొక్క ఉనికి అనేది వస్తుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటివి ఏవేంటే ఇవే అండి. ఈ యొక్క అల్బేనియా, బ్రెజిల్, గాబాను, ఘనా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో వీటి యొక్క పదవీ కాలము డిసెంబర్ 31, 2023కి కంప్లీట్ అవుతుందండి. అంటే 2021 డిసెంబర్ నుంచి అండి, 2021. సో 2021 డిసెంబర్ నుంచి ఇవి సభ్య దేశాలుగా అంటే తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు.
2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఒక సంవత్సరము, 2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక సంవత్సరం, మొత్తం 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఎవ్రీ 2 ఇయర్స్కి మారుతూ ఉంటాయి ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. మరి ఈ వీటి స్థానంలోనే ఇందాక చెప్పినటువంటి యొక్క అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా ఎన్నుకోబడతాయి, వాటి ప్లేస్లో వస్తాయన్నమాట. సో వాటి పదవి కాలం ముగుస్తుంది. తర్వాత ఈక్వెడారు, జపాను, మాల్టా, మొజాంబిక్, అలానే స్విట్జర్లాండ్, వీటి పదవి కాలము 2024 డిసెంబర్ 31కు ముగుస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 5 కంట్రీలని ఎన్నుకుంటారు. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ 5 కొత్త కంట్రీలు వస్తాయి ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాల స్థానంలో. మరి అయితే ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి వీటికి సో మారేటువంటి పని ఉండదండి, ఇవి శాశ్వతంగా ఉంటాయి, ఏర్పడినప్పటి నుంచి శాశ్వతంగానే ఎన్నికయ్యాయి కాబట్టి. మరి వాటికి ఈ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. ఈ మిగిలినటువంటి 10 కంట్రీస్కి, తాత్కాలిక సభ్య దేశాలకి వీటో పవర్ ఉండదు. అంటే ఓటింగ్ పవర్ ఉంటుందండి. ప్రతి కంట్రీకి కూడా ఒక్కొక్క కంట్రీకి 15 టోటల్ 15 కంట్రీలకి కలిపి 15 ఓట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఓటు ఉంది. కానీ ఈ యొక్క వీటో అధికారం మాత్రం పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అయినటువంటి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏకి ఉంటాయి. మరి ఈ వీటో పవర్ ఏంటి అంటే, ఈ 5 ఏదైనా ఒక పెద్ద విషయానికి సంబంధించి ఓటింగ్ జరిగితే ఈ 5 కంట్రీలు ఓటు వేస్తేనే అది చెల్లుతుందండి. సో అది ఆర్డర్ అవుతుంది. ఈ 5 కంట్రీలో ఏ ఒక్క కంట్రీ అయినా కూడా ఓటు ఆపోజిట్గా వేసింది అంటే కంపల్సరీ అది చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో సిరియాకి సంబంధించి, సో సిరియాకి సంబంధించి ఈ యొక్క చైనా అండ్ రష్యా ఈ 2 కూడా ఆపోజిట్గా ఓటు వేసాయి. సిరియా విషయానికి సంబంధించి రష్యా, యూకే అండ్ ఫ్రాన్స్, యూకే అండ్ యుఎస్ అనుకూలంగా ఓటేసాయి. బట్ అయితే అది చెల్లలేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే ఆ వీటో పవర్ ఉన్నటువంటి ఈ 5 కంట్రీల్లో ఏ విషయంలో అయినా కూడా ఒక్కటి ఆపోజిట్గా పన్నా కూడా అది చెల్లదు. అందుకే ఈ వీటో పవర్ ఉంటే మొత్తం అన్నింటికి కూడా ఇక్కడ ఒక ప్రాసు కాన్స్ 2 ఉంటాయండి. అంటే ఇక్కడ లాభాలు ఉంటాయి, నష్టాలు అంటే మిస్యూజ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ చేసినటువంటిది మిస్యూజ్ అనమాట. అంటే ఆ కంట్రీలో ఏదైనా ఆపోజిట్గా ఉంది ఆ విషయం అంటే ఆ కంట్రీ దాని యొక్క వీటో పవర్ని ఉపయోగిస్తుంది. అందుకే రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క ఉక్రెయిన్కి సంబంధించి కూడా అంతేనండి. ఉక్రెయిన్కి సంబంధించి కూడా రష్యా పైనే ఆ యొక్క భద్రతకు సంబంధించి ఆపోజిట్గా వేయడానికి మిగిలిన కంట్రీస్కి వీటో అధికారం ఉన్నప్పటికీ రష్యా అనేది ఆపోజిట్గా ఓటు వేస్తుంది కాబట్టి చెల్లదు అక్కడ. అందుకే ఆ యొక్క ఉక్రెయిన్ విషయంలో మాత్రం సెక్యూరిటీ కౌన్సిల్ ఏమీ చేయలేకపోయింది. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే మొత్తం 15 కంట్రీలో 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపు 50 కంట్రీస్కి పైగానే ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి, అంటే 193 దేశాల్లో దాదాపు 50కి పైగా దేశాలు ఇప్పటికీ కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఒక్కసారి కూడా అసలు మెంబర్గా లేనటువంటి కంట్రీస్ ఉన్నాయి. సో మరి వీటిని ఎన్నుకునేది ఎవరని చెప్పాము, ఇందాకనే చెప్పుకున్నాం మనము. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి యొక్క సాధారణ సభ 2/3 వంతు మెజారిటీతో ఎన్నుకుంటుంది ప్రతి సంవత్సరము. 2 సంవత్సరాల కాలానికి 5 దేశాలని చెప్పుకున్నాం. సో ఆ విధంగా 50 దేశాలకి ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా సభ్యత్వం రాలేదు. మరి అయితే మన ఇండియా ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎందుకు శాశ్వత సభ్య దేశంగా లేదు అంటే, సో యాక్చువల్గా శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా, జపాన్, జర్మనీ, ఇలాగా బ్రెజిల్, ఇలా చాలా దేశాలు పోరాడుతున్నాయండి. కానీ శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఇక్కడ ఆ యొక్క 5 దేశాలు ఒప్పుకున్నట్టయితేనంటే ఆ పర్మనెంట్ కంట్రీస్ అయినటువంటి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏ ఈ 5 కంట్రీస్ ఒప్పుకుంటేనే అప్పుడు అది శాశ్వత సభ్య దేశంగా అవుతుంది. మరి 2017లో 2017లో అండి ఇండియా చాలా పోరాడింది శాశ్వత సభ్యత్వం కోసం. అయితే అన్ని దేశాలు కూడా అనుకూలంగా లేవు. సో కాబట్టి చైనా, ఇటువంటి దేశాలు చైనా, యూకే వ్యతిరేకిస్తున్నాయి. సో ఇండియా శాశ్వత సభ్య దేశంగా వద్దనేసి. కానీ బట్ అయితే ఇక్కడ
ఇండియా శాశ్వత సభ్యత్వం కోసం ఎందుకు పోరాడిందంటే, సో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలోకెల్లా కూడా మన ఇండియా జీడిపి కూడా ఈ యొక్క టాప్ దేశాల సరసన ఉంది జీడిపి. అలానే జనాభా పరంగా కూడా ఎక్కువగా ఉన్నటువంటి దేశం మన ఇండియా. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము. అన్ని రంగాల్లో కూడా మన ఇండియా కంట్రీ వారు పెద్ద పెద్ద కంపెనీలలోను అన్నింటిలో కూడా రాణిస్తున్నారు. కాబట్టి ఇండియా కూడా శాశ్వత సభ్యత్వం అయితే బాగుంటుందనేసి అప్లై చేసుకుంది. 2017లో రావాల్సింది, బట్ ఆ రెండు దేశాలు వ్యతిరేకించడంతో శాశ్వత సభ్యత్వం అయితే రాలేదు. మరి తాత్కాలిక సభ్యత్వం అయితే పొందిందండి. సో తాత్కాలిక సభ్యత్వం ఇప్పటి వరకు 8 సార్లు పొందింది. 8 సార్లు శాశ్వత సభ్యత్వం పొందింది. మరి రీసెంట్గా ఎప్పుడంటే 2021, 2022 అంటే 2021 జనవరి నుంచి 2022 డిసెంబర్ 31 వరకు మన ఇండియా అనేది చివరిగా ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీగా ఉండింది. మరి ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీగా ఉన్నప్పుడు 2 సార్లు అధ్యక్షత వహించింది మన ఇండియా. 2021 ఆగస్టులో ఒకసారి, 2022 డిసెంబర్లో ఒకసారి ఇండియాకి అవకాశం వచ్చింది. మరి ఈ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఎలాగ అంటే, ఈ యొక్క కౌన్సిల్లో అధ్యక్ష పదవిని ఎలాగంటే ఈ 15 దేశాల్లో 15 దేశాలకు అవకాశం ఇస్తారండి అధ్యక్షత పదవిని. సో ప్రతి నెల కూడా రొటేషన్ పద్ధతిలో ఈ 15 కంట్రీలకి, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అండ్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ప్రెసిడెన్సీషిప్ ఇస్తారు. ఎవ్రీ 1 మంత్కి మారుతూ ఉంటుంది. 2021లో ఒకసారి అవకాశం వచ్చింది, తర్వాత 2022 డిసెంబర్లో ఇండియాకు ఒకసారి అవకాశం వచ్చింది. అలాగా సో చివరి టైంలో 8th టైంలో 2 టైమ్స్ ప్రెసిడెన్సీషిప్ని తీసుకుంది అధ్యక్ష పదవిని యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్కి. సో అలాగే ప్రతి దేశంకి కూడా అలాగ రొటేషన్ పద్ధతిలో 1 నెల కాలానికి అవకాశం ఇస్తూ ఉంటారు. బట్ అయితే మనకి ఇప్పటి వరకు 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగింది మన ఇండియా. మరి ఇది ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఏంటంటే మన భారతదేశపు మొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా భద్రతా మండలిలో యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అధ్యక్షుడి స్థానంలో నిలిచారు. ఎవరు అంటే కాంబోజ్ అండి. సో 2022 డిసెంబర్లో మన యొక్క అధ్యక్షుడి భద్రతా మండలికి అధ్యక్షుడి స్థానం ఇవ్వడంతో, ప్రెసిడెన్సీషిప్ ఇవ్వడంతో, సో దానికి మన మొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా కాంబోజ్ అధ్యక్షత వహించారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మరి కొన్ని దేశాలండి G4 కూటమిగా ఏర్పడ్డాయి. ఈ G4 కూటమి మన ఇండియా ఒక 4 దేశాలతో కలిపి ఏర్పడింది. అవేవంటే ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఈ 4 దేశాలు G4 కూటమిగా ఏర్పడింది. ఎందుకు G4 కూటమి ఎందుకు ఏర్పడిందంటే, సో ఈ యొక్క దేశాల యొక్క జీడిపిలు దాదాపు టాప్లో ఉంటాయండి అన్ని దేశాల్లో లాగానే. సో టాప్ జీడిపి కలిగినటువంటివి, అలానే మన ఇండియా లాంటి పాపులేషను బాగా కలిగినటువంటి, సో ఈ కంట్రీలకి ఎందుకు శాశ్వత సభ్యత్వం ఇవ్వలేదు అనేసి ఈ 4 దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పడి G4 కూటమి అనేసి G4 కూటమిగా ఏర్పడి, సో ఈ 4 దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అలానే ఈ 4 దేశాలు కూడా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటున్నాయి. మన ఇండియా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వండి. సో ఇండియా కూడా చాలా ప్రపంచంలో చాలా బాగా ఎదుగుతున్నటువంటి దేశం. అలానే ప్రపంచం యొక్క శాంతి భద్రతలను కాపాడడంలో ఇండియా పాత్ర కూడా చాలా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఇవ్వండి అనేసి పోరాడుతున్నారు. ఇవైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే వీడియోని లైక్ చేయండి.